లైట్ నా వెనకాల బ్లింక్ అయితే ఉంది. ఒకటే కలర్‌లా కాకుండా రకరకాల కలర్స్ మనకి షైనింగ్ అనేది అవుతూ ఉంది కదా! సో, ఇప్పుడు ఈ లైట్ గురించి అయితే మనం తెలుసుకుందాము. దీని కాస్ట్ ఎంత? ఇది మనకి బెనిఫిట్ అయినా కాదా? కొనడం వల్ల దీని యూజ్ మనకి ఉంటుందా? ఉండదా? అనే క్లియర్ డీటెయిల్స్ అయితే మనం ఈ ప్రోడక్ట్‌తోనైతే చూద్దాము. ఫస్ట్ అయితే ఈ ప్యాకేజింగ్‌లో మనకి ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మిడిల్‌లో ఉంది మనకైతే లైట్. సో, ఇక్కడ మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా వస్తాయి. అయితే మాత్రము దీనికి సంబంధించిన సామాన్లు అయితే వచ్చేసినాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ లైట్ అయితే వచ్చింది. చూడండి ఎంత చిన్నగా ఉందో, చాలా చిన్నగా ఉంది. ఈజీ గ్రిప్‌తోని మనకైతే చేతిలో పడిపోతుంది. ఒక్కటి మనకి కాస్ట్ కూడా జస్ట్ 150 బిలో మాత్రమే ఉంటది. ఇక దీనికి తర్వాత మనకి వచ్చింది ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ కూడా వచ్చేసింది. సో, దీని మనకి బ్యాటరీ అనేది డైరెక్ట్‌గా ఉండదు కాబట్టి జస్ట్ మనం ఛార్జింగ్ పెట్టుకొని క్యారీ చేసుకొని ఎక్కడైనా సరే ఈ లైట్ మనకు కనిపించేలాగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక దీన్ని స్టిక్ చేసుకోవడానికి ఇలాగ మనకైతే స్టిక్కర్స్ అయితే వస్తాయి. అంటే మన నార్మల్‌గా మనకి డబుల్ ప్లాస్టర్ అయితే ఇప్పుడు మనకి కొంచెం తడి పడిందంటే అది ఊసిపోతాయి కదా! సో, దానికంటే స్ట్రాంగ్ మనకి స్టిక్కర్స్ ఉన్నాయి కదా, తీసేసి దీనికి ఒకటి, అలాగే మనకి ఎక్కడైతే పొజిషన్ కావాలో ఆ పొజిషన్ దగ్గర పెట్టేసినామంటే ఎప్పటికీ ఆ లైట్స్ అనేది వెలుగుతూ ఉంటాయి. సో, ఇంకా నేను అది సెటప్ చేసుకోలేదు కాబట్టి నార్మల్‌గానే మీకు చూపిస్తూ ఇక్కడ నార్మల్‌గా నేను డబుల్ ప్లాస్టర్‌తోని పెట్టినాను. ఈ స్టిక్కర్‌తోని పెట్టలేదు. ఎందుకంటే పెడితే మళ్ళీ తీయడం రాదు కాబట్టి. సో, దాని నుంచి వెళ్ళి మనకి ఇంకా గ్రిప్ ఉండడం కోసం మనకైతే చిన్నగా ఒక 2 రబ్బర్స్ కూడా ఇచ్చేసారు. నేనంటే 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసిన కాబట్టి నాకు 2 రబ్బర్స్ కూడా ఇచ్చేసారు. సో, వీటన్నిటి గురించి మనమైతే పక్కన పెడితే దీని ఆన్ ఆఫ్ అలాగే ఎంత వరకు వస్తుంది, కలర్స్ ఏమేమి వస్తున్నాయి అనేది చూద్దాము. ఓకే, ఇక్కడ ఇందులో అయితే మనకి ఓన్లీ సింగిల్ బటన్ మాత్రమే ఉంది. చూడండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే మనకి ఈ వెనకాల ఇక్కడనైతే మనకి ఆప్షన్ అయితే ఉంది. ఇవి రెండు కూడా మనము ఈ రబ్బర్స్ని స్టిక్ చేసి ఇక్కడ పెట్టేసుకొని ఆ స్టిక్కర్ ఉంది కదా, స్టిక్కర్కి అటాచ్ చేసి మనకి ఎక్కడైతే కావాలో అక్కడ మనం పెట్టేసుకున్నామంటే ఈజీగా మనకి ఊసిపోకుండా చాలా గ్రిప్గానైతే మనకు ఉంటుంది. ఇక ఇందులో మనకైతే చాలా మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఆన్ చేయాలంటే ఇక్కడ పైన ఒకటే బటన్ సింగిల్ ఉంది కదా, ఈ సింగిల్ బటన్ని మనం ఒక 5 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఈ లైట్ అనేది వస్తుంది. చూసలేదా, లైట్ అనేది మనకి ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోవడంలోనే మనకి ఫస్ట్ ఆప్షన్గా మనకి ఒక్కొక్క సింగిల్ కలర్ అలా మనకి బ్లింక్ అయిపోతూ వస్తూ ఉంటుంది. ఇక ఇందులోనే మనకి వేరియంట్స్ కావాలి అంటే సింగిల్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి వస్తూ ఉంటుంది కలర్స్. సో, ఇప్పుడు ఓన్లీ మనకి వైట్ మాత్రమే వస్తుంది. రెడ్, గ్రీన్, బ్లూ, yellow, pink, స్టైల్ వచ్చిందంటే ఆ స్టైల్ ఫాంట్లోనే మిగిలిన కలర్స్ అన్నీ కూడా మనకు వస్తున్నాయి. మీరు గమనించుకున్నారు కదా, ఇలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, మనకి ఏ మూల కావాలంటే ఇక్కడ మనం ఇక్కడ నుంచి టెస్ట్ చేసుకోవడమే. మనకి రిమోట్ అంటూ ఉండదు కాబట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఏ కలర్ అయితే బాగుంది, ఎలా అయితే కావాలో దాన్ని అలా ఉంచేసుకుంటే మనకి సరిపోతుంది. సింగిల్గా వస్తుంది, మనకి 2 కలర్స్ వస్తున్నాయి. అలాగే ఇలా మనకి ఒక కలర్ ఒకటేసారి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ కలర్కి షిఫ్ట్ అవుతూ ఆల్ కలర్స్ మనకి వస్తున్నాయి. ఇలా మనకి 3-4 వేరియంట్స్ అయితే ఇందులో మనకి చూపిస్తున్నాయి. సో, ఈ లైట్ మనకి ఇప్పుడు ఇంట్లో చిన్న పార్టీస్ కానివ్వండి, లేదంటే క్రియేటర్స్ కానివ్వండి చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా మంచి ఎఫెక్ట్స్ కావాలంటే సో, దీన్ని ఒక 4-5 కొనుక్కున్నారనుకోండి, ఇద్దరు చేసినా ఒక్కరు చేసినా కూడా ఎఫెక్ట్స్ అనేది సూపర్గా ఉంటుంది. అంటే సింగిల్ కూడా బెనిఫిటే ఉంటుంది, కానీ మనకి ఎక్స్ట్రా డోస్ అనేది ఉంటేనే కదా మన వీడియో అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు యాజ్ చాలామంది క్రియేటర్స్ వాళ్ళకి ఏది టెక్నాలజీ పరంగా వాళ్ళు వీడియోస్ చెప్పినా షార్ట్స్లో ఖచ్చితంగా డాన్స్ అనేది చేస్తున్నారు కదా. సో, అలాంటప్పుడు ఇలాంటి లైట్స్ అయితే మనకి చాలా ఉపయోగపడతాయి. అంతనే కాదు, మనం ఫ్యామిలీ వరకు ఏదైనా బర్త్డే పార్టీ చేసుకుంటున్నాం, లేదంటే ఏదైనా ఫెస్టివల్ని మనం ఎంజాయ్ చేద్దాము అంతే గ్రౌండ్ దగ్గర కూడా ఇలా వేరియంట్స్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో, నైట్ కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా బెనిఫిట్స్ మనం యూజ్ చేసేదాన్ని బట్టి దీని లెవెల్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. సో, బడ్జెట్లో మనకి యూస్ఫుల్ అయ్యే విధంగానైతే ఈ ప్రోడక్ట్ అయితే ఉంది. సో, నేను ఎక్కడి నుంచి బై చేశాను, ఎంత అమౌంట్ ఏంటి అనేది అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేసుకొని బై చేసిన తర్వాత మరి క్రియేటర్స్కి ఎలా ఉంది, అలాగే హోమ్లీ పరంగా తీసుకునే వాళ్ళకి ఎలా ఉంది, ఈ వెహికల్స్కి అటాచ్ చేసుకునే వాళ్ళకి ఎలా యూస్ఫుల్గా ఉంది అనేది చెప్పండి. నేనైతే 3 తీర్ల వాడి దేనికి బెస్ట్గా ఉంది అనేది నా రివ్యూ అనేది నేను తర్వాత ఇస్తాను.